బ్యాక్ టు డిఎన్ఏ. హరిహర వీరమల్లు సినిమా టికెట్స్ ధరల పెంపుపై తెలంగాణలో రచ్చ జరుగుతోంది. పుష్ప 2 తొక్కిసలాట తర్వాత ఏ మూవీకి టికెట్ ధరలు పెంచబోమని అప్పట్లో తేల్చి చెప్పేసింది తెలంగాణ సర్కార్. సినీ ప్రముఖుల సమావేశం తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రీమియర్ షోలు అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. సినీ పెద్దలు సైతం తాము అదనపు షోల కోసం పట్టుబట్టబోమని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్స్ పెంచడంతో పాటు ప్రీమియర్ షో, అదనపు షోలకు కూడా తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు గతంలో చేసిన ప్రకటనలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పింది మర్చిపోయారా అని నిలదీస్తున్నారు. సో దీనిపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, ఎంత కాంట్రవర్సీ అయింది పుష్ప 2 మూవీ టికెట్స్ రేట్స్ పెంచడం, తర్వాత తొక్కిసలాట జరగడం. చాలా సీరియస్ అయ్యారు అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తెలంగాణ టికెట్స్ రేట్స్ పెంచమని చెప్పారు. ప్రీమియర్ షోస్ కూడా పర్మిషన్ ఇవ్వనని చెప్పారు. మరి ఏంటిది? సోషల్ మీడియాలో అయితే విపరీతంగా అప్పుడు ట్రోల్స్ కూడా. రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది. అప్పుడు పుష్ప 2 విషయంలో అయినా మిగతా విషయంలో అయినా మనందరికి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన ముఖ్యమంత్రిగా రికగ్నైజ్ చేయలేదు రేవంత్ రెడ్డిని. ఇంకా కూడా వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు, లేదా కేటీఆర్ఏ మాకు బాస్ అన్న విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యవహరించింది అని రేవంత్ రెడ్డికి లోపల ఉండే. అందుకోసం ఆయన ఏం చేశారు, పుష్ప 2 ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ఇప్పుడు ఆ కేసులో తొక్కిసలాట జరిగినప్పుడు అరెస్ట్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో అయితే చేయరు, ఏ సర్కారు డేర్ చేయదు. దానికి అల్లు అర్జున్ కారణం కాదా అవునా అన్నది కోర్టు తేల్చాలి. బట్ అక్కడికి ఆ థియేటర్కి ఆ సందర్భంలో వెళ్ళడం వితౌట్ అంటే సెక్యూరిటీ కానీ ప్రికాషన్స్ లేకుండా ఉండేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటే కనుక అవి ప్రాణం నిలిచేది. ఇప్పటికీ ఆ పిల్లాడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు, ఫిజియోథెరపీ నడుస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాన్ని రేవంత్ రెడ్డి యూజ్ చేసుకుని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 2 రోజులకే మళ్ళీ సినీ ఇక్కడ నుంచి అసెంబ్లీలో ప్రీమియర్ షోలు ఉండవు, రేట్లు పెంచడాలు ఉండవు అని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. తర్వాత ఏం జరిగింది, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు సినిమా వచ్చింది. దిల్ రాజు సంక్రాంతికి 2 సినిమాలు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్న సినిమా, గేమ్ చేంజర్ సినిమా, వాటికి రేట్లు పెంచుకున్నారు. అంటే అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాట ఇచ్చి నెల రోజులు కాకముందే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రొడ్యూసర్ గా ఉన్న సినిమాలు వచ్చేసరికి దానికి రేట్లు పెంచేసుకున్నారు. ఓకే, అప్పుడు ఏం చెప్పారు, మేము ప్రీమియర్ షోలకు ఇవ్వట్లేదు కానీ రేట్లు మాత్రం పెంచుకున్నారు. సీఎం క్లియర్ గా చెప్పారు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలాసార్లు చెప్పారు ఏమని, మేము తెలంగాణలో ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వం, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వం అని చెప్పారు. కానీ అది 1 మంత్కే దిల్ రాజు సినిమాలు వచ్చేసరికి దాని మాట మార్చారు. ప్రీమియర్ షోకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కూడా ప్రీమియర్ షో అట్లా అర్ధరాత్రి ఎట్లా ఇస్తారని తప్పు పట్టింది. ఇప్పుడు హరిహర వీరమల్లు వచ్చేసరికి పర్మిషన్ ఇచ్చారు. నిజానికి మొన్న నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొన్న శిల్పకళా వేదికలో పోలీసులు ఈ అనుమతి కూడా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ హైయెస్ట్ లెవెల్ అంటే సీఎం లెవెల్లో జోక్యంతో దీనికి పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఏం జరిగింది, వారం రోజుల తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి అక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి కలిసింది. రేవంత్ రెడ్డి కలిసిన వాళ్ళు ఎవరున్నారు, నాగార్జున ఆయన ఇన్కన్వెన్షన్ కూల్ చేశారు. అటువంటి నాగార్జున దగ్గరకే రేవంత్ రెడ్డి ఆయన కుమారుడు వివాహానికి నాగార్జున వచ్చి ఇన్వైట్ చేశారు. అఖిల్ వివాహానికి రేవంత్ రెడ్డి వెళ్లారు. వెళ్లి పైగా మీటింగ్ లో నాగార్జున చాలా మంచివారు, 2 ఎకరాలు దానం చేసేశారని చెప్పారు. సో పొలిటికల్ రాజకీయాలు ఏంటంటే లోపల జరిగేది ఒకటి, ప్రజలకు చూపించేది ఒకటి, బార్గెన్ చేసుకుంటారు. నువ్వు నాకు వాల్యూ ఇవ్వవా, నువ్వు నాకు విలువ ఇవ్వవా ముఖ్యమంత్రి, నీ సంగతి చెప్తా. అదే అల్లు అర్జున్ కు మళ్ళీ పుష్ప 2కు అవార్డు ఇచ్చారు, బెస్ట్ యాక్టర్ గా అవార్డు ఇచ్చారు. సో ఇట్లా ఉంటాయి. దీనిలో మధ్యలో బలయ్యేది ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ ఆ రాజకీయ నేతలు తిట్టడం, ఈ రాజకీయ నేత ఫ్యాన్స్ ఆ సినిమా హీరోని తిట్టడం, మధ్యలో బలేదు వీళ్ళని చెప్తాను. సో ఏమైంది, అసెంబ్లీలో ఇచ్చిన మాట ఏమైంది? పోనీ ఈ మాటను బీఆర్ఎస్ అడగగలదా, ఎందుకు మీరు ప్రీమియర్ షోలకి అనుమతిస్తున్నారు, ఎందుకు మీరు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తున్నారని బీఆర్ఎస్ అడగగలదా భారత రాష్ట్ర సమితి?
అంటే వాళ్ళకు కూడా సినిమా ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలు లేవు. వాళ్ళకు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ వాళ్ళు ఖండించారు. నాగార్జున సంబంధించి ఎన్ కన్వెన్షన్ 2014లో ఎన్ కన్వెన్షన్ ఫస్ట్ బీఆర్ఎస్ రాగానే దాన్ని ఏం చేశారు, ఎన్ కన్వెన్షన్ ఆక్రమించింది, దాన్ని వెంటనే మేము నిలమట్టం చేస్తామని బెదిరించారు. కథ అది ఎక్కడ పోయిందో తెలియదు. నాగార్జునకు వాళ్ళకి మంచి టర్మ్స్ ఏర్పడ్డాయి, క్లోజ్ అయింది. రేవంత్ రెడ్డి వచ్చేసి దాన్ని కూల్ చేశారు. మరి ఏం అగ్రిమెంట్ జరిగిందో ఆయన పొగుడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే బేరసారాలు ఆడుకునేందుకు రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, వ్యక్తులు ప్రజల్ని పావులుగా యూజ్ చేసుకుంటాయి. ఒకసారి మనతో పాటు కిరణ్ రాయల్ గారు, జనసేన నేత, తిరుపతి నుంచి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ రాయల్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఈ రాజకీయ నాయకులు బార్గెన్ టాక్టిక్స్ యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఆంధ్రాలో జగన్ అంతే. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, 10 రూపాయలు భీమ్లా నాయక్ సినిమాకి 100 రూపాయల టికెట్ 10 రూపాయలకు తగ్గించేశారు. తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి అందరూ వెళ్ళి వాళ్ళకి నమస్కరించగానే RRR, ఆచార్య ఈ సినిమాలన్నిటికీ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. సార్ నమస్కారం సార్, మీకు ఛానల్ ఉన్న ప్రేక్షకులకి అందరికి. సార్ ఒకే విషయం అండి, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని మేము చాలా అనేక సందర్భాలు చెప్పుకుంటాం. సినిమాలు ఎప్పుడు కూడా సినిమా పరంగా చూడాలి, రాజకీయంగా చూడాలి. సినిమాని రాజకీయాన్ని ఇప్పుడు ముడిపెట్టితే ఏమవుతుందంటే కాంట్రవర్సీ ఇష్యూ పెరుగుతుంది. స్టేట్ లో ఏమవుతుందంటే వేరే టాపిక్ లేనట్టు ప్రజలు డిస్కషన్ చేసుకునే విషయానికి వస్తుంది. అది వాస్తవం. ఎప్పుడు ఎలా ఉంటుందంటే గతంలో సినిమాల మీద ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాని వచ్చిన వెంటనే వకీల్ సాబ్ సినిమా అయితే సినిమా ఆపాలని చూశారు. తర్వాత భీమ్లా నాయక్ సినిమాకి అయితే ఏకంగా ఒక IAS క్యాడర్ వాళ్ళు, IRS క్యాడర్ వాళ్ళు కానివ్వండి, గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ కూడా తిరుపతిలో అది రాష్ట్రం అంతా కూడా అన్ని థియేటర్లో తిరిగారు. థియేటర్లు కాదు, టికెట్లు ఎక్కువ అమ్ముతారేమో 5 రూపాయలు 10 రూపాయలకి కౌంటర్లో కూర్చొని టికెట్లు ఇచ్చారు. ఇవన్నీ కక్ష కట్టారు. కక్ష కట్టని చెప్పక రాజకీయం చూడాలి. పవన్ కళ్యాణ్ గారిని ఏదో మీరు సినిమా ఆపేస్తే మేమేదో 5 రూపాయల టికెట్లు 10 రూపాయల టికెట్లు పెడితే బడ్జెట్ రాకపోతే, లేకపోతే సినిమా డబ్బు డౌన్ అయిపోతే చెడ్డ పేరు వస్తున్న భ్రమ. ఆ రోజు ఆ విషయంలో భీమ్లా నాయక్ సినిమాలో మీరు లో బడ్జెట్ తీసుకొచ్చినా మేము మాకు రావాల్సిన బడ్జెట్ మాకు వచ్చిన తర్వాత మేము నష్టపోయినా, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయినా వాళ్ళ డబ్బు కేటాయించి ఇచ్చేసాం, నష్టమే లేదు. ఈ రోజు ప్రభుత్వం మారాక ఖచ్చితంగా మేము రేట్లు పెంచుకుంటాం చెప్పంటే, రేట్లు అంటే ఒకటి మేము ఎవరిని బలవంతం పెట్టి టికెట్లు అమ్మడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కాంట్రవర్షియల్ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నా చెప్తున్నా, మేము ఎవరిని ఇంటికెళ్లి బలవంతంగా రుద్ది చేతిలో టికెట్లు పెట్టట్లేదు, టికెట్లు కొనుక్కోలే మేము హుకుం జారీ చేయలేదు. అభిమానులు పోవాలంటే ఈ రేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది, ఆ రేటు పెట్టుకు సినిమాకు పోండి. ఎందుకంటే గతంలో మొన్న ప్రభాస్ సినిమాకు కూడా 500 పెట్టారు, మొన్న గేమ్ చేంజర్ కి 600 పెట్టారు, మొన్న మన చిన్న సినిమాలు కూడా 500 పెట్టుతున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే సినిమా పరిశ్రమ కాపాడాలి సార్. 2 రోజులు సినిమా కానీ అయిపోతే సినిమా నడుస్తూ ఉండగానే పైరసీ బయటకు వస్తుంది. సినిమా లోపల చూస్తూ ఉండగానే వీడియో తీసి బయట పెడతారు. కానీ కర్ణాటకలో గవర్నమెంట్ 200 రూపాయల కంటే టికెట్ మించి ఉండడానికి లేదని సీలింగ్ విధించింది. అక్కడ కూడా సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. కరెక్టే, ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ చెప్పారు. మరి మన ప్రేక్షకులకు మాత్రం ఎందుకు ఇది? సార్ కర్ణాటక బడ్జెట్ సినిమా బడ్జెట్ తెలుసా మీకు? సార్ ఒక ఉదాహరణ మాట్లాడదాం. కర్ణాటక సినిమా KGF చెప్పండి, మీరు KGF బడ్జెట్ ఎంత చెప్పండి సార్. KGF బడ్జెట్ సినిమా పెంచుకున్నారు అప్పుడు, లేదు చెప్పండి. KGF కర్ణాటక సినిమానే కదా. KGF కర్ణాటక సినిమా పాన్ ఇండియా సినిమా చేసినప్పుడు అందరూ 200 పెట్టారు. పాన్ ఇండియా సినిమా అది. అంటే KGF సినిమా పాన్ ఇండియా సినిమా వచ్చినప్పుడు 200 టికెట్. ఇప్పుడు KGF రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ అయితే పాన్ ఇండియా కాదు కదా. KGF 1 రిలీజ్ అయినప్పుడు ఏం పాన్ ఇండియా ఏం కాదు. కానీ బడ్జెట్ పెద్దదే కదా. బడ్జెట్ పెద్దదే, కానీ బడ్జెట్ పెద్దదైనా నీకు ఆల్ ఇండియా సినిమా రిలీజ్ చేసుకున్నారు, సినిమా క్రేజ్ వచ్చింది, తర్వాత OTT రైట్స్ అమ్మినారు, ఇవన్నీ అమ్మినారు. ఇప్పుడు పరిస్థితులు ఈ 2-3 ఏళ్ళ పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు KGF కాదు, దాని మించి సినిమాలు తీసినా, బాహుబలి మించి సినిమాలు తీసినా 3వ రోజు థియేటర్ ఖాళీ అయిపోతుంది. అది వాస్తవం. 4వ రోజుకి వీకెండ్ అయిపోతే మరుసటి రోజు థియేటర్ లో జనం పోవడం లేదు. OTT గానో లేకపోతే టెలిగ్రామ్ లో ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారానో లేకపోతే గూగుల్లో ఒక యాప్ ద్వారా సినిమా చూసేస్తున్నారు జనం. ఇవన్నీ బడ్జెట్ నేను కోట్ల పెట్టి సినిమా తీసినప్పుడు కనీసం ఆ ఒక్క షోనే రేపే మొత్తం సినిమా అంతా మేము 500 అమ్ముకోవట్లేదు, ఒక్క షో ఫ్యాన్ షో అమ్ముతారు. అది మామూలుగా ఈ రోజు కొత్త ఏం కాదు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను చిన్నప్పుడు సినిమాలు పోయినప్పటి నుంచి ఫ్యాన్స్ షో, ప్రీమియం షో అంటాం. అప్పుడు 100 రూపాయల టికెట్. బెనిఫిట్ షో అనేవాళ్ళు, ఇప్పుడు ప్రీమియర్ షో అంటారు. ఇప్పుడు ప్రీమియం షో లేదు కాబట్టి 100 రూపాయల టికెట్ అమ్మేవాళ్ళు. అప్పట్లో అంతకుముందు ఏంటంటే బెనిఫిట్ షో అని పెట్టి ఏదైనా సామాజిక కార్యక్రమం చేసేవాళ్ళు. బెనిఫిట్ షో చేసి అప్పట్లో ఆ సినిమా డబ్బులు వస్తే ఆ డబ్బులతో 100వ రోజు అన్నదానమో, రక్తదానమో, లేకపోతే నేత్రదానమో, వస్త్రదానమో, లేకపోతే ఎవరికైనా
తుఫాను బాధితులో లేకపోతే ఎవరు తల్లిదండ్రులు లేని పిల్లల చదువులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తామే తప్ప ఎక్కడ మనీని మిస్యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే నాకు పవన్ కళ్యాణ్ మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే మిగతా హీరోలకు సంబంధించి కాకపోయినా ఆయన చాలా మంది ఏంటంటే సినిమాలో సంపాదించి తీసుకొచ్చి రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నారు. అందరూ ఏంటంటే రాజకీయాల్లో సంపాదిస్తారు, ఆయన ఏంటంటే సినిమాలో వచ్చిన డబ్బును తీసుకొచ్చి జన సైనికులకు, జనసేన పార్టీకి, రాజకీయ నాయకులకి ఖర్చు పెడుతున్నారు. ఇటీవల రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మురళీ నాయక్ చనిపోతే ప్రభుత్వం 25 లక్షలు ఇస్తే పవన్ కళ్యాణ్ 25 లక్షలు సొంతంగా ఇచ్చారు. ఒక మురళీ నాయకే కాదండి, అనేక సాయాలు. మొన్న కూడా ఎవరో పిల్లడు ఎలక్ట్రికల్ బైక్ ఏదో తయారు చేస్తే 1 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఇచ్చాడు, తనకి 2 లక్షలు 2 లక్షలు ఇచ్చాడు. ఎస్. అలాగే మొన్న పాకీజా పాత్రలు యాక్ట్ చేసి ఆయనకు 2 లక్షలు ఇచ్చాడు. అలాగే ఒకటి కాదండి, రకరకాల ప్రయత్నము, రకరకాల అవకాశం ఉన్నప్పుడు మేము రకరకాల హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాతో ఏమైనా ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవాలో కుటుంబాలు సాకాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్పాడు, ఇంట్లో పెట్టుకుంటే వేరే విధంగా ఉండేది లేండి, కానీ ఇంట్లో ఆ విషయం మీదే రెండు దేశం విడిపోయారు అంటారు కదా. ఒకటి సినిమా పరిశ్రమ అన్నాక వాళ్ళు కట్టే జిఎస్టీ ఎవరు కట్టరండి. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అద్భుతమైన జిఎస్టీలు కడతారు, ట్యాక్సీలు కడతారు. అవన్నీ సేమ్ టైం మరి ఫ్యాన్స్ కూడా అఫోర్డబుల్ రేట్ ఉండాలి కదా. లేదు సార్ ఒకటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ సినిమాకి 50 కోట్లు తీసుకుని తీసుకొచ్చి రాజకీయాల్లో పార్టీ కోసం ఆయన ప్యాషన్ రాజకీయాల కోసం ఖర్చు పెడుతున్నారు, నో డౌట్. బట్ కొంతమంది 100 కోట్లు 150 కోట్లు కూడా తీసుకునే పరిస్థితికి వెళ్ళింది. అదంతా కూడా ఇప్పుడు సినిమా కోసం ఖర్చు పెట్టకుండా పారితోషికాల కోసం ఖర్చు పెట్టి ఈ పైసలన్నిటి కూడా రేట్లు 3-4 రేట్లు పెంచి దీన్ని క్యాచ్ చేసుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా సార్. ఒకటండి, సినిమా పనని సినిమాగా చూడాలి. ఇందాక మీరు చెప్పా, ఈ సినిమా ఒక షో మేము తీసుకున్న డబ్బుల వల్ల, అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రజలు పేదోళ్ళు లేపారు, పేదోళ్ళు కోటీశ్వరులు లేపారు ఒక షోతో, కేవలం ఒక షోతో. కానీ ఆ ఒక షోతో సినీ పరిశ్రమ బతుకుతుంది. మీకు తెలుసు ఇదో ఒక సినిమా అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, నాట్ ఓన్లీ హీరోయిన్. ఆ సినీ పరిశ్రమ అంటే వేలాది మంది కార్మికులు కృషి ఉంది, వందలాది మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ బతకాలంటే ఇట్లాంటి ప్రీమియం షోలు నాకు తెలిసి 2-3 వేస్తే బాగుంటుంది, కానీ ఒకటే ఇస్తారు. కాబట్టి పుష్ప 2 షో ప్రీమియర్ షోకి ఇచ్చినప్పుడు తొక్కిసలాడి జరిపినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేశారు అప్పుడు అల్లు అర్జున్ ని. సార్ ఒకటే ఇట్లా మాట్లాడుతున్నారు. మేము చేసామో తెలియదు కానీ మా ఫేక్ అకౌంట్ల ఐడీలతో అయితే వైసీపీ ప్రమాణం చేశారు. మీరు చేయలేదా? మేము చేసామో తెలియదు కానీ వైసీపీ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది చేశారు లేండి, చేశారు. కాబట్టి ఒకటే అండి, చేసి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చేశారు. సార్ ఏమో సార్, నేను చెప్తాను, మేము చేసామని చెప్పట్లేదు, చేయలేదని చెప్పట్లేదు. మా పేరుతో ఫేక్ అకౌంట్లు చేశారు, వాళ్ళైతే చేశారు, ఓకే ఫైన్. ఇప్పుడు ఒకటే సార్, ఆ సందర్భాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు. అలా జరిగి ఉండకూడదు, జరిగింది ఒక బాధాకరం, అలాంటి జరగకుండా బాధ్యత తీసుకోవాలని. ఇప్పుడు నిన్న మేము ఉన్నామండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్ చేయాలనుకుంటే లక్షలాది మంది జనం మాకు వస్తారు, లక్షలాది మంది జనం వస్తారు. కానీ ఆయన వద్దు, చాలా తక్కువ మందితో చేసుకుందాం, నాకు భయంగా ఉంది, హై సెక్యూరిటీతో చేసుకుందాం అనేసి నిన్న శిల్పారామంలో చాలా సింపుల్ గా చేసుకున్నాం. అది కూడా పర్మిషన్ ఫస్ట్ నిరాకరించారు పోలీసులు. అదే సార్ చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందంటే జనంలో పోకపోయినా ఒక సమస్య, జనంలోకి వచ్చినా సమస్య. ఇదే సమస్య మాకు. జనంలో పోకపోతే మీ నాయకుడు రాడప బయట అంటాడు, జనంలోకి వస్తే ఆయన వస్తూ జనం వస్తూ తొక్కిసినా తిరుగుతుంటారు. ఎలా ఉందంటే, కాబట్టి అలాంటి మేము ఒకటే ఏది చూసినా ఆచితూచి అద్భుతంగా ప్లాన్ చేసుకుని చేస్తున్నాం. హరిహర వీరములు అనే ఒక అద్భుతమైన సినిమా, ఎమోషనల్ మూవీ, వండర్ఫుల్ మూవీ. బాహుబలి, పుష్పాలు, గిష్పాలు ఇవన్నీ కూడా రికార్డులు బద్దలు కొడతాం, ఇది మాత్రం వాస్తవం. బాహుబలి, పుష్పాలు ఏవి ఉండవు, అన్ని అంతా స్వీప్ చేయబోతున్నాం చూడండి. అవునా? పాన్ ఇండియా హీరో అవుతారా పవన్ కళ్యాణ్? నాకేంటంటే పాన్ ఇండియా పొలిటీషియన్ కదండి, ఇప్పుడు పాన్ ఇండియా పొలిటీషియన్. అయితే ఏంటంటే ఒక బాధ ఉంది, ఒక జనరేషన్ మొత్తాన్ని ఒక 10-15 సంవత్సరాలు తెలుగులో కొట్టేశారు ఆయన ఫ్యాన్స్. ఒక 10-15 సంవత్సరాలు ఏ సినిమా నుంచి, తొలి ప్రేమ నుంచి మొదలు పెడితే ఖుషి వరకు
మొత్తం ఆ జనరేషన్, ఆ 10-15 సంవత్సరాలు కాలేజీ ఇంజనీరింగ్ పిల్లలంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే మోస్ట్లీ. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మా పిల్లలు అంతా కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు fans. అప్పుడు అప్పుడు నేను ఫస్ట్ చిరంజీవి ఫ్యాను, తర్వాత పవన్ కళ్యాణ్. నాకు తెలిసి మా యాంకర్ రేహాన్ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాను. అట్లా చాలా మంది ఒక జనరేషన్ మొత్తం చేశారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయినారు, ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయినారు. నిన్న అన్నట్టు పవన్ కళ్యాణ్ 30 years ఇండస్ట్రీ తెలుగులో. తమిళ్, తెలుగు కన్నడ మంచి ఫాలోయింగ్ ఉంది. బట్ లాస్ట్ 5-10 సంవత్సరాలుగా పాన్ ఇండియా సినిమా స్టార్గా చాలా మంది తెలుగు నుంచి ఎదిగారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎదిగారు, ప్రభాస్ ఎదిగారు, అఫ్ కోర్స్ ఇప్పుడు మహేష్ బాబు కూడా వస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతారా పవన్ కళ్యాణ్? సార్ ఖచ్చితంగా సార్. హిందీలో ఈ సినిమా కోసం ఇప్పుడు నాట్ ఓన్లీ ఏపీ, నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి క్యారెక్టర్లు ఫస్ట్ టైం చూడబోతున్నారు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో, అద్భుతమైన డైరెక్షన్ లో ఈ సినిమా చాలా అద్భుతంగా రాబోతుంది. అద్భుతం ప్రమోషన్ చేయబోతున్నారు. కాబట్టి మనం రేపు ఒక్కరోజు అయితే ఎల్లుండి మళ్ళీ డిబేట్ పెట్టుకుని ఈ సినిమా గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడితే నేను సినిమాలలో గురించి మీకు చెప్తాను. ఎందుకంటే నేను కూడా సినిమా చూడలేదు, చూస్తా. కానీ సినిమా అయితే భారీ ఎత్తున అభిమానులకి, కుటుంబ సభ్యులకి ఒక అద్భుతమైన సినిమా అయితే వచ్చింది. మరో హిస్టారికల్ మూవీ అండ్ ఎమోషనల్ మూవీ అయితే అవుతుందని చెప్పి చెప్తున్నా సార్. కానీ 4-5 సంవత్సరాలు షూటింగ్ జరిగి 2 సార్లు 3 సార్లు వాయిదా వేసుకుని ఇట్లా ఆలస్యం జరిగినవి, హిట్ అయినవి చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది కదా. అప్పట్లో చిరంజీవి అంజీ సినిమా కూడా అలా అంటే ఏం లేదు సార్. హీరో చూసి సినిమా వెళ్ళిపోతారు సార్. హీరో చూసి సినిమా వెళ్ళిపోతారు ఊరికి. అవన్నీ మనం సినిమా లేట్ అయిందంటే ఆయన పొలిటికల్ లీడర్, ఆయన హీరో సినిమా ఒకటి తీయట్లా. లాస్ట్ 3 సంవత్సరాలు ఆయన ఎలక్షన్ లో జగన్ అనే ఒక వైసీపీ సినిమా చూడడానికి మేము 3 ఏళ్ళు పట్టింది. మాకు వైసీపీ సినిమా క్లోజ్ చేయడానికి 3 ఏళ్ళు పట్టింది కదా. కాబట్టి ఆ 3 ఏళ్ళు ఆ పనిలో ఉన్నాము. ఇప్పుడే అన్ని క్లోజ్ అయింది, రాష్ట్రం అంతా సెట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏదైతే మాట ప్రకారమో 3 సినిమాలు కంప్లీట్ చేసేశారు. కాబట్టి సినిమా పరంగా ఆయన ఎవరికైతే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ పూర్తి చేసేసాడు. ఇంకొక 4 రోజులు అయిపోతుంది. కాబట్టి టైం లేట్ అయిందంటే ఆయన షెడ్యూల్ దొరక లేట్ అయిందంటే కానీ స్టోరీ ఈ ప్రీమియర్ షో పరంగా సరే, ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఇప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి చేసుకున్నారు. తెలంగాణలో మరి ఇంతకు ముందు వరకు ఇవ్వలేదు. మొన్నటి తర్వాత మేము ఇవ్వమని చెప్పారు. మళ్ళీ ఎట్లా తెచ్చుకున్నారు సార్? ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, ఏ సినిమాకైనా ప్రతి అగ్ర సినిమాలు అయినప్పుడు దాని వివరణ కరెక్ట్ గా ఇస్తే, దాని బడ్జెట్ కరెక్ట్ గా ఇస్తే ఎవరైనా ఇస్తారు. ఇది కామన్ అనుకున్నారు మొన్నటి దాకా. కానీ నిన్నటి రోజు దాని వివరణ ఇచ్చారు. ఎందుకు, ఎంత బడ్జెట్, ఏంటి పరిస్థితి. అప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినప్పుడు పర్మిషన్ తెలంగాణ లేకపోతే ఆ ప్రభుత్వం మీద అభిమానులు కొంచెం మైనస్ బ్యాడ్ వస్తుంది, గవర్నమెంట్ కి బ్యాడ్ వస్తుంది. ఏంది ఇక్కడ ఎందుకు పర్మిషన్ అంటే కక్ష కట్టారా, పవన్ కళ్యాణ్ గారి సినిమా కక్ష కట్టారా అనే మాటలు ఎందుకు వస్తాయి. ఆ ఒక్క షో ఇచ్చేస్తే పోలేదా అని చెప్పి ఒక షో ప్రీమియర్ షో ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని షోలు కంటిన్యూ మామూలు రేట్లో పెట్టారు. ఒక షో ప్రీమియం షో వల్ల ఈ రోజు మాట్లాడుతున్నారు అందరూ. దీని ముందు చాలా షోలు ఉన్నాయి, చాలా మంది హీరోలకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కాంట్రవర్సీ చేస్తే బాగుంటది కాబట్టి వైసీపీ వాళ్ళు అదే పని పెట్టుకుని చేస్తారు. బట్ డోంట్ కేర్, వైసీపీ వాళ్ళు పట్టించుకున్న జనసేన సోషల్ మీడియా టీం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా టీం రెడీ ఉందా? మీరు అన్నట్టు ఇప్పుడు పుష్ప 2లో సార్ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు రెడీ అయిపోతున్నారట. ఫ్యాన్ ఎందుకంటే సినిమా రిలీజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ అందరు కూడా సినిమా టాక్ గురించి, దాని గురించి నెగటివ్ రేడియేషన్ రెడీ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ టీం రెడీ ఉందా? నేను ఇందాక సోషల్ మీడియా గురించి ఒక ప్రెస్ మీట్ లో మాట చెప్పా. వైసీపీ సోషల్ మీడియా మా సోషల్ మీడియా ముందు తూచు, సీరియస్ గా తూచు. మేము మా సోషల్ మీడియా ఉచితంగా ప్రేమతో అభిమానంతో పనిచేస్తారు. వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఫేక్ అకౌంట్ తో నడుపుతున్నారు. ఆ మీడియా అసలు కేర్ చేయదు. వైసీపీ సోషల్ మీడియా మాకు జుజూబి, అసలు మేము పట్టించుకో సోషల్ మీడియాని. అదే సోషల్ మీడియా సార్, చిల్లర మీడియా అదే. అది సోషల్ మీడియా. మిగతా హీరోల ఫ్యాన్స్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు ఇప్పుడు దాని గురించి మేము మాట్లాడడం. నో కామెంట్స్, ఓన్లీ వైసీపీ గురించి మాత్రం మాట్లాడతాం. నో కామెంట్. వాళ్ళు చేస్తే పర్లేదా? వీళ్ళొక్కలే కాకుండా మమ్మల్ని ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు కూడా అవసరమే ఉంది, వాళ్ళకి చేసుకుంటారు కదా ఒకళ్ళ సినిమాలో కూడా. అదే ఫేక్ అకౌంట్లు పెట్టి చేసుకుంటారు వైసీపీ వాళ్ళు, అంతే. ఫేక్ అకౌంట్లు పెట్టి అంతా వైసీపీ మీద నెట్టేస్తున్నారు మీరు. అట్లా ఉంటే వైసీపీ డిసైడ్ చేసేది కదా మొత్తం. ఏం లేదు సార్. ఒకటి మా సినిమాని బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, చూద్దాం ఎంతవరకు చేస్తారు చేయని.
సినిమా మేమైతే మాత్రం బ్యాన్ చేసే ప్రయత్నం అంటే బ్యాడ్ బ్యాడ్ అంటే ఇదే బైకాట్ హరహర వీరముళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఏదో ఒక పేజ్ క్రియేట్ చేసి ఏదో వైసీపీ చిల్లరగాళ్ళు చేస్తారు చేయని దానికంత భయపడడం సార్. సినిమా అయితే వాళ్ళు ఎంత మమ్మల్ని తొక్కాలని చూస్తే అంత వాళ్ళ ప్రభుత్వంలోనే మమ్మల్ని ఏం చేయలేకపోయారు. భీమ్లా నాయక్ అటువంటి సినిమా హిట్ కొట్టినాం మేము, అన్ని షోలు ఫుల్ అయినా. ఇప్పుడేం చేస్తారు సార్ వాళ్ళు? మా ప్రభుత్వంలో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు? కావాలంటే చెప్తే టికెట్లు పంపిస్తా వైసీపీ వాళ్ళందరికీ. మీ ఛానల్ ద్వారా ఉంటే చూస్తాను చెప్పండి. అంత ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి 10 టికెట్లు పంపిస్తా, చూడమని చెప్పండి. సో ఒకటి ఇప్పుడు తెలంగాణలో ఎట్లా వచ్చింది అనుకుంటారు మరి పర్మిషన్? పర్మిషన్ వచ్చేదేమో సార్ అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ప్రీమియర్ ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు. ఆ ఛానల్ ఎవరిదండి? నాకే చెప్పాను మీకు. ఆ ఛానల్ గురించి వదిలేయండి. ఆ ఛానల్ వాళ్ళ వ్యవస్థ మనకు వద్దు. అదొక దరిద్రం అండి. ఆ ఛానల్ ఆ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు. అది ఒక పాంప్లెట్. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు అంటారా సార్? ఇప్పుడు మా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. మొన్నటి దాకా మీ దర్శనాలు ఇవ్వలేదు తెలంగాణ ఎమ్మెల్యేలకి మంత్రులకి. ఇప్పుడు ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం లేదా? ఓకే, ఎందుకు చెప్పాలి కదా, ఇవ్వమని చెప్పలేదు తాత్కాలికంగా. ఇచ్చి పుచ్చుకోవాలి సార్. పక్క రాష్ట్రాలన్నా ఇచ్చి పుచ్చుకోవాలి. అన్ని విధంలో సినిమానే కాదు అన్నిట్లో ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ సినిమా పరంగా ఏమంటే ఇప్పుడున్న పరిస్థితిలో బడ్జెట్ మూవీ చాలా మంది కార్మికులు బలైపోతారు. ఈ సినిమాని నమ్ముకొని బ్యాంక్ లోన్లు తీసుకున్నారు, సినిమాలు నమ్ముకొని అప్పులు చేసి ఉన్నారు. ఈ సినిమాని నమ్ముకొని చాలా వ్యవస్థ ఉంది కాబట్టి ఆ ఒక షో పర్మిషన్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఎవరికి ఏమీ లేదు. జాగ్రత్తగా పోలీసు సెక్యూరిటీ తీసుకుని నీట్ గా మెయింటైన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఎటువంటి హాని జరగకుండా సినిమాని అయితే భారీ ఎత్తున విజయం చేయబోతున్నాం సార్. ఓకే కిరణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ కి అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే చాలా గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి. సో మీరు కాన్ఫిడెంట్ గా చెప్తారా? ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, మూవీ డెఫినెట్ గా హిట్ అవుతుంది, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉంటాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ వచ్చినా చూస్తారు, ఫ్లాప్ వచ్చినా చూస్తారు, యావరేజ్ అయినా చూస్తావు. పవన్ కళ్యాణ్ గారి సినిమా తెరపైకి వస్తేనే అది ఒక క్రేజీ. ఆయన ట్రెండ్ సెట్టర్, ఓకేనా? కాబట్టి ఆ సినిమా ఎలా ఆయన ఫ్యాన్స్ డిఫరెంట్ చాలా. సినిమా హిట్ ఫ్లాప్ అనవసరం, ఆయన స్క్రీన్ మీద చూడాలి. అది ఇటువంటి క్యారెక్టర్ ఆయన వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి 5-6 రోజుల వరకు మొత్తం ఆల్ ఇండియాలో మొత్తంలో ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది అన్ని థియేటర్లో కూడా 5-6 రోజులకి అన్ని టికెట్స్ బుక్ అయిపోయినట్టు సమాచారం కూడా వస్తుంది. ఒక 5-6 రోజులు అయితే మొత్తం ఆల్మోస్ట్ కలెక్షన్ కొట్టేస్తాము. బాహుబలి పుష్ప 2 రెండు అసలు ఏ రికార్డులు ఏమి మిగిలమంటారు. చెప్పాం కదా, ఏ రికార్డులు ఉండవు. బాహుబలి పుష్పాలు ఏమి కనపడవు, మొత్తం తొక్కేస్తాం. నెక్స్ట్ కంటిన్యూగా మళ్ళీ మనల్ని ఎవరు ఆపేదా? నిన్న పవన్ కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, మనల్ని ఎవరు ఆపేది, అంతేనా? అంతే. కాబట్టి మనం ఇంకా ఆ డైలాగ్ మనం చెప్పకూడదు, ఆయనకి మాత్రం సెట్ అవుతుంది. అంటే కంటిన్యూగా సినిమాలు చేస్తారంటే సినిమాలు చేయను అన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా రీసెంట్ గా మళ్ళీ నెక్స్ట్ కూడా నేను చేస్తానో లేదో తెలియదు నాకు. లేదు మేడం, యాక్చువల్లీ ఈ 3 సినిమాలు ఎప్పుడో కమిట్మెంట్ సినిమాలు. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ నడపాలి, అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పార్టీ నడపాలి, వ్యవస్థ నడపాలి, ఆఫీస్ నడపాలి అన్నప్పుడు ఆ సినిమాలు ఆదుకున్నాయి. 3 సినిమాలు ఆదుకున్నాయి. ఆ డబ్బులు అప్పుడు తీసుకుని కమిట్మెంట్ ప్రకారము ఈరోజు డిప్యూటీ సీఎం అని చెప్పేసి కమిట్మెంట్ రోడ్డు వదిలేలేం కదా. ఆయన ఎవరెవరికో సహాయం చేసినప్పుడు ఆయన నమ్ముకొని సినిమాలు తీసి 100 కోట్లు ఆయనకి ఇచ్చి డబ్బులు ఇచ్చి పార్టీ నడిపించడాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం, మాట ప్రకారం బిజీ షెడ్యూల్లో కూడా నిద్రపోకుండా కూడా రాత్రిలో షూటింగ్ చేసి వాళ్ళు కంప్లీట్ టైంకి సినిమా కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. ఇంకొక 10 రోజుల్లో పూర్తిగా అన్ని సినిమాలు అయిపోతాయి. మళ్ళా వైసీపీ సినిమా స్టార్ట్ చేస్తాం మేము ఈ సినిమాలు అయిపోయినాక, వాళ్ళతో మారదు. ఓకే, స్క్రీన్ మూవీస్ ఉండవా? ఇంకా స్క్రీన్ మూవీస్ మోస్ట్ ఉండదు మేడం. ఇంకంతా రాజకీయం, పాలిటిక్స్ మూవీస్ ఉంటుంది. ఫ్యాన్స్ చూడాలనుకుంటారు కదా మరి ఆయన ఎప్పటికీ. ఏ మేడం, ఉన్న సినిమాలు పాత సినిమాలు మళ్ళీ రీమేక్ చేసి తీసుకుంటాం, ఏమవుతుంది? రిలీజ్ చేసుకుంటాం, ఏమవుతుంది? పొలిటికల్ గా సీఎం గా చూడాలనుకుంటారు, అంతేనా? అంటే పొలిటికల్ గా మేము చూడాల్సింది నాది సినిమాలు కాదు, ఇంకా మేము ఆయన సీఎం గా చూడాలనుకుంటున్నాం. అది కరెక్ట్. 2029 సీఎం టార్గెట్. మధ్యలో అవకాశం ఇచ్చినా వదలం కదా. మొన్న 3 రోజులు సీఎం అని ప్రచారం జరిగింది, 25 నుంచి 30. సార్ ప్రచారం అవన్నీ మేము చంపుకోలేదని, మేము దొంగదారులు రావడము అవన్నీ మాకు తెలియదు కానీ స్ట్రైట్ గా వస్తాం. స్ట్రైట్ గా ప్రజలే మాకు అవకాశం ఇస్తారు. ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెడతారు సార్. ప్లీజ్. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు. సో రాహనా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిన్న మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 విషయాలు చాలా, ఇప్పుడు ఎవరైనా
ఏం చెప్తారంటే సినిమా దానిలోకి వచ్చినప్పుడు అతిశయోక్తులు చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే కొంచెం మనసులోంచి మాట్లాడే వ్యక్తి. ఫస్ట్ మార్నింగ్ ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఏం చెప్పారంటే, మీరు చూడండి పొలిటికల్ ర్యాలీస్లో ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏంటంటే పొద్దున మాట్లాడుతూ నాకు పోడియం ఉంటేనే మాట వస్తుంది, ఇక్కడ పోడియం లేదు, పోడియం లేకుంటే నేను న్యూడ్గా నగ్నంగా ఇక్కడ ఉన్నట్టు అనిపించింది, అసలు ఏం మాటలు రావట్లేదు ఒకటి. రెండవది నేను చాలా వీక్, నా సినిమాని నేను ప్రమోషన్ చేసుకోవడంలో చాలా వీక్. ఇప్పుడు జానీ బద్రి ఆ సమయంలో కొన్నిట్లో అసలు ఎప్పుడు అవార్డులు పవన్ కళ్యాణ్ తీసుకునేవాడు కాదు, బయటకు వచ్చేవాడు కాదు. సినిమా ప్రమోషన్స్ లో చాలా వీక్. మిగతా వాళ్ళేంది సినిమా ప్రమోషన్స్ లో జరిగితే కనుక పవన్ కళ్యాణ్ ఆ హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక మీడియాకి అంతా రిలీజ్ చేస్తారు కదా, డైరెక్టర్ వీళ్ళంతా కూర్చొని. కానీ పవన్ కళ్యాణ్ ఆ ప్రమోషన్ లో చాలా వీక్. ఇప్పుడు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ పొలిటికల్ గా మాట్లాడుతున్నారు సినిమా కంటే కూడా. లిక్కర్ స్కామ్, జగన్ ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నారు తప్ప ప్రమోషన్ లో చాలా వీక్ అని ఒకటి ఒప్పుకున్నారు. అంటే తనను తాను ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పుడు 1.5 month నుంచి ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. ఈవెన్ ఎనీ మూవీ. ఇదేమో 24 రిలీజ్ అయితే 21 అంతే, జస్ట్ 2 days బిఫోర్. ఈవెన్ హీరోయిన్ కూడా ప్రైజ్ చేశారు, ఎక్కువ తనే తిరుగుతోంది 1.5 month గా అన్ని చోట్ల ప్రమోషన్ ఎక్కువ చేస్తుంది అని చెప్పారు ఒకటి. రెండోది ఇక బహుశా నాకు లాస్ట్ సినిమాలేమో ఈ 2 సినిమాలు ఓజీ, తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 2 సినిమాల తర్వాత బహుశా ఇంకా స్టాప్ ఉంటుందేమో. నేను అసలు ఉద్దేశం ఏంటంటే 2026 తర్వాత పూర్తిగా రాజకీయాలు కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నారు. ఇంకా 3-4 నెలలు అయితే మొత్తం షూటింగ్ అయిపోతుంది. ఓజీ ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ అయిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 2-3 నెలలు అయితే ఇంకా 2026 సంక్రాంతికి, ఇప్పుడు సెప్టెంబర్లో ఓజీ రిలీజ్ చేసేస్తారు ఇంకో 2 నెలల తర్వాత. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి 2-3 నెలల్లోనే పండుగ ఉంది మళ్ళీ. ఆ తర్వాత 3 నెలల్లోనే మోస్ట్లీ సంక్రాంతితో లేదా సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 3 ఏళ్ళు ఇంకా పూర్తిగా ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి కదా, కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే అనొచ్చు ఎందుకు మరి రాజకీయ నాయకుడు అయిన తర్వాత సినిమాల్లో ఎందుకు నటించడం, ఆయన ఎమ్మెల్యే కదా, తర్వాత ఆయన మంత్రి కదా, ఉప ముఖ్యమంత్రి కదా. నేను ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటంటే రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన దేశాన్ని దోచుకుని సంపాదించి లేకపోతే ప్రజల దగ్గర దోచుకుని సంపాదించడం కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ హానెస్ట్ పర్సన్, హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ కరప్ట్. ఇప్పుడు సంవత్సరం అయింది, ఒక కరప్షన్ అలిగేషన్ ఆయన శాఖలో లేకపోతే ఆయన దానిలో వచ్చిందా? ప్రజారాజ్యం మీద అప్పుడు పార్టీ పెట్టినప్పుడు టికెట్ తీసుకుని డబ్బులు వచ్చారు, ఇట్లాంటి అలిగేషన్స్ వచ్చాయి. జనసేన మీద వచ్చాయా డబ్బులు తీసుకుని టికెట్లు వచ్చాయని ఏమన్నా వచ్చిందా? లేదు కదా, రాలేదు. సో ఆయన సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి జనసేన పార్టీకి వచ్చిన ఫండింగ్ లో ఆల్మోస్ట్ మొత్తం ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకుని 21 మంది ఎమ్మెల్యేలు చేశారు. రాజకీయాల్లో ఇవాళ ఎమ్మెల్యే గెలవాలంటే డబ్బు కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎలక్షన్ గెలవాలంటే మినిమం 20-30 కోట్లు అందరు ఖర్చు పెట్టారు. సో ఈ సినిమాల్లో సంపాదిస్తున్న డబ్బును తీసుకొచ్చి ఆయన రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే రేణు దేశాయ్తో ఎందుకు డైవర్స్ అయింది, 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇటువంటి మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మనకేం జరిగిందో తెలీదు, కానీ సన్నిహితులు చెప్పేది ఏంటంటే నువ్వు ఇలా రాజకీయాలకు ఖర్చు పెట్టుకుంటూ పోతే నీ డబ్బును, లేకపోతే ఈ వీటి ఖర్చు పెట్టుకుంటూ పోతే మా పిల్లల పరిస్థితి ఏంది, ఆద్య పరిస్థితి ఏంది, అకీరా పరిస్థితి ఏంది, దానిలో ఎవరిని మనం తప్పు పట్టలేం. ఒక భార్య ఏమనుకుంటుంది, డబ్బులు తన పిల్లలకి చెందాలి అని అనుకుంటుంది. ఈయన వ్యక్తిత్వం వేరు కదా పవన్ కళ్యాణ్. ఆయన మొదటి నుంచి కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయాలని చెప్పి, మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఊగిపోతే ఎంత ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు మనం చూసాం కదా. సో ఒక కాజ్ కోసం, ఒక దానికోసం పవన్ కళ్యాణ్ ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి సినిమాకి 50 కోట్లు తీసుకుంటారు. ఈ 3 సినిమాలకు 150 కోట్లు అది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉపయోగపడుతుంది. నేను పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1 day బిఫోర్ ఎలక్షన్ మే 10th 13వ తారీఖు పోలింగ్ అనుకుంటాను, 9th రోజు 10th రోజు నేను ఇంటర్వ్యూ చేశాను. మీరు ఇట్లా ఖర్చు పెడుతున్నారు కదా, మరి మీ కొడుకులు బిడ్డలు ఏమనరా? ఎందుకంటే ఇప్పుడు అకీరా పెద్దవాడు అవుతున్నాడు కదా, అంటే
వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను అడగలేదు, అంటే నాన్న ఎందుకు, ప్లస్ నేను కూడా వాళ్ళని లగ్జరీస్గా పెంచాలి అని అనుకోవట్లేదు. మిగతా సినిమా కుటుంబాల పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు అన్నది డిఫరెంట్. నేను కూడా అట్లా పెంచాలనుకోవట్లేదు, కష్టం వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతోనే అనుకుంటున్నాను అని చెప్పి. సో రాజకీయాలలో వచ్చి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన బయట నుంచి డబ్బు తీసుకొచ్చి రాజకీయాల్లో పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు. పార్టీ కోసం వేరే వాళ్ళ దగ్గర చందాలు లేకపోతే కరప్షన్ అది చేసింది లేదు. సో సినిమాలు చేస్తూ సొంత ఇప్పుడు ఆయనకంటూ బిజినెస్ ఉండాలి కదా. ఏ బిజినెస్ చేయాలన్నా మళ్ళీ ఏదో అక్రమం ఇల్లీగలో గవర్నమెంట్ సపోర్ట్తో చేశారని చెప్తారు, ఆరోపణ చేస్తారు కదా. జగన్కి చాలా బిజినెస్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకి హెరిటేజ్ ఉంది, వేరే బిజినెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి సినిమా తప్ప వేరే బిజినెస్ లేదు. సో ఆయన జీవనాధారం సినిమానే. సినిమా చేస్తేనే ఆయనకి తిండి దొరకడం కాదు, ఆయనతో పాటు ఉన్న జనసేన పార్టీ కూడా నడిచేది. జనసేన పార్టీకి ఇంధనం ఆయన సినిమాలే. సో అందుకని ఇక్కడ ఆయన సినిమాలు చేసినా సరే నీ మంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేయడం అనొచ్చు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీశారు, నటించారు. గతంలో ఉంది ప్రెసిడెన్సీ. హాఫ్ టైం ఆ సినిమా కూడా ఆయన చెప్తున్నారు, ఆయన మంగళగిరిలో ఇంటి పక్కకే సెట్ వేయించుకొని సినిమా చేశారు, రోజు 2 గంటలు షూటింగ్ చేసి హరిహర వీరమల్లి. సో దట్ హీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్. ఎందుకంటే ఆయనకి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఉంది, పంచాయతీ రాజ్ ఉంది, ఇవన్నీ చేస్తూ కూడా చేశారు. సో చూద్దాం. ఫ్యాన్స్కి అయితే పండుగ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే. ఏదైనా ఒక మాట మాత్రం కరెక్ట్, సినిమా పరిశ్రమ మొన్న సమ్మర్లో ఏ సినిమాలు పెద్దగా రాలేదు, పెద్ద సినిమాలు రాకపోవడం వల్ల నష్టపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత సూపర్ డూపర్ హిట్ కావాలి, సినిమా పరిశ్రమకు పండుగ రావాలి. మరి వాళ్ళైతే చెప్తున్నారు RRR పుష్ప 2 ఏవి రికార్డ్స్ ఏవి ఉండవని చెప్పి. బట్ చూద్దాం. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నా, అది జగన్ అయినా రేవంత్ రెడ్డి అయినా, పొలిటీషియన్స్ ఆర్ పొలిటీషియన్స్. ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే అన్నట్టు పొలిటీషియన్స్ మాటలకు అర్థాలు వేర్లే. వాళ్ళు బార్గెనింగ్ చేసుకునేందుకు ఇవన్నీ మాట్లాడతారు. ఇదే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చేస్తే 100 రూపాయల టికెట్ను 10 రూపాయలకు తగ్గించారు. అదే చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ అందరూ వెళ్తే వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచేశాడు జగన్. సేమ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రీమియర్ షో, బెనిఫిట్ షో ఉండదు అన్నాడు. నెక్స్ట్ దిల్ రాజు సినిమాలు 2 రాగానే 2 పెంచేశాడు. మళ్ళీ ఇప్పుడు ప్రీమియర్ షో పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీలు వేరేనా, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా శత్రుత్వం లేదు. కాబట్టి ఏముంటది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆయన పవన్ కళ్యాణ్ అధికారులు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్ గా పెంచుతారు. సో అసెంబ్లీలో మాట్లాడిన దానికి శాంక్టిటీ ఉంటుందా అంటే మరి దీన్ని వేరే పార్టీ క్వశ్చన్ చేస్తుందా, బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుందా? చేయట్లేదు కదా. కామన్ పీపుల్ ఫుల్ ట్రోల్ చేస్తున్నారు మరి సోషల్ మీడియా. బీజేపీ క్వశ్చన్ చేయదు, ఎందుకంటే జనసేన బీజేపీ ఒక్క పవన్ కళ్యాణ్ సినిమానే కాదు కదా. అంతకుముందు గేమ్ చేంజర్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం పెరిగే టికెట్ పెంచారు కదా. మరి అప్పుడు పెంచారు కదా, అప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ఉన్నారు కాబట్టి ఆయన పెంచుకున్నారు. సరే అప్పుడు ప్రీమియర్ షోలు నడపలేదు. సో ఈ రాజకీయ నాయకుల మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ రేవంత్ రెడ్డితో సరిగ్గా ఉండకపోతే అవ్వదు అనేది అవ్వదు, సెటరైట్ చేస్తాడు, మా మీద చేస్తాడని అని ఉంది. అంటే అప్పటి వరకు ఆయన భావన, రేవంత్ రెడ్డి భావన ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ కేటీఆర్ మాట వింటుందన్న భావనతో ఆయన వాళ్ళని కోసేసేందుకు ప్రయత్నం చేశాడు. దానిలో సగం సక్సీడ్ అయ్యాడు. పేరు మర్చిపోవడం ఇవన్నీ కూడా. అల్లు అర్జున్ నా పేరు మర్చిపోతారా, గుర్తుండే విధంగా చేస్తాను అంటే, నిజానికి పేరు మర్చిపోవడం అంటే ఏముండదు. నేను రేవంత్ రెడ్డి కూడా ఇదే అడిగాను, అసెంబ్లీలో చిట్చాట్లో అడిగాను, మీ పేరు మర్చిపోయినందుకు కోపం ఎందుకు అరేంజ్ చేశాను. అస్సలు కాదు, చాలా సార్లు వాళ్ళు క్లబ్లో, ఫిలిం నగర్ క్లబ్లో వీళ్ళంతా అప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ పిల్లలు వాళ్ళంతా కూడా టెన్నిస్ అది ఆడేందుకు వస్తుండే జూబ్లీ హిల్స్ క్లబ్, ఫిలిం నగర్ క్లబ్కు వచ్చినప్పుడు వాళ్ళు నాకు డైరెక్ట్గా తెలుసు, నా పేరు తెలకపోవడం ఏం కాదు, అదేదో మర్చిపోయి ఉంటారు, దాని గురించి అరెస్ట్ చేయలేదని ఆయన చెప్పారు. సో సీఎంగా ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు సీఎం రేవంత్ రెడ్డి బదులు సీఎం కేసీఆర్ అని అంటాం. ఆ మూమెంట్లో గుర్తు నేను కూడా చాలాసార్లు అన్న సీఎం రేవంత్ రెడ్డి బదులు సీఎం కేసీఆర్ లేకపోతే మాజీ సీఎం, అదని తప్పప్పుడు మిస్టేక్స్ వస్తుంటాయి. అట్లానే మనకు సీఎం ఎవరో తెలియదని కాదు కదా. సో ఆ సమయంలో అల్లు అర్జున్ మర్చిపోయినారు.
అది ట్రోల్ చేశారు. అందుకోసం అరెస్ట్ చేశారని కంటే ఎక్కువ సినిమా ఇండస్ట్రీ తన సెటరైట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీ గ్రిప్ లోకి వచ్చింది కాబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ శిల్పకళా వేదికల పర్మిషన్ వద్దన్నా సరే ఇప్పించారు. అది రేవంత్ రెడ్డి నుంచే డైరెక్షన్ వెళ్ళింది పోలీస్ డిపార్ట్మెంట్ కి, పర్మిషన్ ఇచ్చేయండి ఇంకా మనం, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోతే ఎవరికి నష్టం? తెలంగాణ ప్రభుత్వానికే కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, సినిమా ఇండస్ట్రీ వల్ల డాన్సర్స్ 24 శాఖలు ఏవైతే 24 ఫ్రేమ్స్ ఉన్నాయో, 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, అందరూ కూడా బతుకుతున్నారు కదా. రేపు ఆంధ్రాకు వెళ్తాం, లేదు వేరే చోటుకు వెళ్తాం అంటే నష్టపోయేది అదే కదా. సో అందుకని ఏ ప్రభుత్వం అయినా అలానే ఆలోచిస్తుంది. దారిలోకి తెచ్చుకునేందుకు వేరే విధంగా మాట్లాడుతూ ఉండొచ్చు అంతే. ఓకే, ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత